మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు తన స్థాయిని మరిచి రాజకీయ విమర్శగా స్థానిక శాసనసభ్యులు పెద్దలు కడియం శ్రీహరి గారిని అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నటువంటి కడియం శ్రీహరి గారిని అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అభివృద్ధి ధ్యేయంగా అతను గెలిచినటువంటి అనతి కాలంలోనే అనాథగా పడి ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని 1000 కోట్ల రూపాయలతోటి తన అనుభవంతో పరిచయాలతోటి 1000 కోట్ల రూపాయలతోటి ఎంపీ కడియం కావ్య గారు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి క్రమంలో కళ్ళుంది చూడలేని కబోదిగా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు విపరీతమైన అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ హెచ్చరిస్తున్నాం. తస్మాత్ జాగ్రత్త. మీరు అధికారంలో ఉండి 10 సంవత్సరాలు నియోజకవర్గానికి ఒరగబెట్టిందైతే ఏం లేదు. అది నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన విషయమే. ఏదో సాంప్రదాయబద్ధంగా ఆనవాయితీగా వచ్చేటువంటి నియోజకవర్గ అభివృద్ధి నిధులను మాత్రమే వినియోగించారు తప్ప మీరు ప్రత్యేకంగా చొరవ తీసుకొని ఈ అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనతోటి మీరు పోయి తీసుకొచ్చిన ₹1 కూడా స్టేషన్ గన్పూర్కు మీరు ఖర్చు పెట్టినటువంటి దాఖలాలు ఇంత ముందుకు లేవు. మరి మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ మీరు ప్రధాన రాజకీయ ప్రతిపక్షంగా ఉన్న మీరు సద్విమర్శ చేయాలి, రాజకీయ విమర్శ చేయాలి. వాటికి కొన్ని పరిమితులు ఉంటాయి, దానికి లోబడి మాట్లాడాలి. కానీ పెద్దలు కడియం శ్రీహరి గారి కనీసం వారి వయసును కూడా దృష్టిలో పెట్టుకోకుండా కనీస నైతిక విలువలు లేకుండా మీరు మాట్లాడాన్ని అది మీ విఘ్నతగా వదిలేస్తున్నాం. ఇంకొకసారి కనుక ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు చూస్తూ ఊరుకోరు. నీకు తగిన బుద్ధి చెప్పేటువంటి తరుణం ఆసన్నమైంది. త్వరలోనే మీకు తగిన శాస్తి జరుగుతుంది. మీరు ఏదో పగటి కలలు అంటున్నటువంటి ఈ బై ఎలక్షన్లో అవి వస్తారని చెప్పని మీరేదో పగటి కలలు అంటున్నారు. ఒకవేళ బై ఎలక్షన్స్ వచ్చినా కూడా మీకు టికెట్ వచ్చేది లేదు, మీరు పోటీ చేసేది లేదు. ఒకవేళ పోటీ చేసే అటువంటి పరిస్థితి కనుక నీకు వచ్చాయంటే మాత్రం ఆ గెలుసుడు అనేది మాత్రం కల్లా మీరు అదేదో భ్రామలో ఉండి మాట్లాడుతున్నట్టున్నది. తస్మాత్ జాగ్రత్త. రాజయ్య గారు ఇంకొకసారి ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే మాత్రం మా కాంగ్రెస్ కార్యకర్తలు మాత్రం నీకు తగిన బుద్ధి చెప్పాల్సిన అవసరం వస్తుందని సందర్భంగా తెలియజేసుకుంటాం.